వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు అనుకున్నది నిజమే. మీ మీద డార్క్ ఎనర్జీస్ చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, మీ గాడ్ మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి సేవ్ చేశారు. ఈ విషయంలో మీరు ఏం తెలుసుకోవాలి, అలాగే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అండ్ ఇంకోసారి వాళ్ళు మీ జోలికి వస్తారా లేదా ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి. ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఫస్ట్ టైం వీడియోని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీ చుట్టూ జరుగుతున్న ఎప్పటికప్పుడు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, ఓకేనా? దారులు చూసారంటండి. దేనికి ఏంజల్, దేనికి దారులు చూసారు? ఒక పర్సన్ అండి, మేల్ పర్సన్ అండ్ పెద్దవారే. దేనికి దారులు చూస్తారు ఏంజల్? మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అండి. మీకు ఆల్రెడీ ఇప్పటికీ ఒక థాట్ వచ్చేసిందంట, కానీ వాళ్ళు బ్యాక్ స్టాంప్ వేయాలని అనుకున్నారు కానీ కుదరలేదంట మీ విషయంలో. అండ్ మీరు నిలబడ్డారు మళ్ళీ. వాళ్ళు అనుకుని జరగలేదండి. వాళ్ళకి అవకాశం కూడా లేదండి ఫ్యూచర్లో. ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదండి. వాళ్ళు మిమ్మల్ని తప్పించేయాలి, మిమ్మల్ని రిలాక్స్ చేసేయాలి. యాక్టివ్గా పరిగెడుతూ బయటికి వెళ్ళి సేల్స్ చేసుకునే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఏదైతే షాప్ పెట్టుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. బయట తిరుగుతూ యాక్టివ్గా ఉంటారు కదా, 111. మళ్ళీ ఏదో పని మొదలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు, లేదా రీసెంట్గా చాలామంది మొదలు పెట్టుకున్నారు. మీరు పరిగెట్టేస్తారు ఇంకా జీవితంలో. మిమ్మల్ని ఎలాగైనా ఆరోగ్యం లేకుండా చేయాలి, మిమ్మల్ని రిలాక్స్ చేసేసి మంచానికి అతుక్కునేలా చేయాలి. 1 2 3 4 మీ టైం అనేది రన్ అవ్వకుండా ఆపేయాలి అని అనుకుంటున్నారంటండి. మీ జాబ్ ఏదైతే చేస్తున్నారో అది మీకు డబ్బులు వస్తున్నాయి కదా, దానివల్ల కదా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారండి. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మీకున్న డివైన్ ప్రొటెక్షన్ వాళ్ళకి తెలియట్లేదు. ఈ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్ని సార్లు కూడా చేసినా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారంటే మీ జైలుకి వస్తే వాళ్ళకి మంచిది కాదని డివైన్ ఒక రకంగా ఇండికేషన్ వాళ్ళకి ఇస్తుందండి, మీకు కూడా ఇస్తుంది. మీ విషయంలో ఇలా చేసినందుకు వాళ్ళకి ఇలా అయింది, సో మీరు ప్రొటెక్షన్లోనే ఉన్నారు, మీరు బెంగపడొద్దు అని మీకు కూడా ఇండికేషన్స్ ఇస్తుందండి. ఏంజల్స్ మీతో మాట్లాడుతూ ఉన్నారండి, ఓకేనా? సైన్స్ అనేది చూసుకుంటూ ఉండండి. డబ్బులు ఇచ్చి ఎవరు కూడా మీ సన్నిని, మీ లైట్ని, మీకున్న పేరుని, ప్రతిష్టలని రివర్స్ చేయలేరు. ఈ వీడియోని సైన్గా తీసుకోండి, ఓకేనా? ఎవరు కూడా కావాలని అందరి ముందు మిమ్మల్ని అనడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు అస్సలు బాధపడొద్దండి. మీకుండే వాల్యూ ఎప్పుడు ఉంటుంది. ఎవరో ఒక మాట అన్న మాత్రాన మీకున్న వాల్యూ అనేది తగ్గదు, ఓకేనా? వాళ్ళు చాలామంది మిమ్మల్ని హెవీ స్పైయింగ్ చేస్తున్నారంట, కానీ దానివల్ల ప్రయోజనం లేదు వాళ్ళకి. 2 2 2 మీరు ఇంకా బ్యాలెన్స్ అవుతారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్ది అండ్ మీ వాల్యూ కూడా పెరుగుద్ది. వాళ్ళు దేవుడి భజన చేసుకుంటే పుణ్యం అన్నా వస్తుంది. మీ నేమ్ని తలుచుకుంటూ మీ వెనకాల స్టోరీలు రాసుకుంటుంటే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి టైం వేస్ట్. సో ఈ విధంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా సరే మీ విషయంలోని డార్క్ ఎనర్జీస్ వాడడం కానీ, లేదా మీకున్న జాబ్ని కానీ, మీ ఇల్లుని కానీ ఏదన్నా లేకుండా చేయాలనుకుంటే డివైన్ అయితే జడ్జిమెంట్ పక్కా ఇచ్చేసిందండి. సూపర్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జడ్జిమెంట్ అంటే అండి, వాళ్ళు చేసిన కర్మ ఇన్స్టెంట్గా అనుభవించేస్తారనమాట. ఇప్పుడు ఏదైతే మీకు లేకుండా చేయాలనుకున్నారో అది వాళ్ళు ఖచ్చితంగా ఉండదు. అది జాబ్ అయినా, పని అయినా, ఒక రిలేషన్ అయినా, పార్ట్నర్ అయినా సరే. ఒక లేడీస్ విషయంలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ లేడీస్తో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అనవసరంగా మిమ్మల్ని కోర్టు కేసులో ఇరికిస్తే వాళ్ళు ఇంకో కేసులో ఇరుక్కుంటారు. ఈ విధంగా అండి, ప్యారలర్గా, ఆపోజిట్గా, పక్కాగా జడ్జిమెంట్ అంటే జడ్జిమెంటే. ఇంకా మీకు కాలికి అయ్యి చెయ్యికి చెయ్యి అంటారు చూసారా, ఆ విధంగా అనమాట ఏంజిల్ వాళ్ళకి ఇచ్చింది. సో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. ఇంత హ్యాపీగా ఉన్న మిమ్మల్ని, ఇంత కష్టపడి ఇంత పైకొచ్చిన మిమ్మల్ని వాళ్ళు ఏమీ కూడా అవకాశాలు క్రియేట్ చేసుకొని ఏమీ కూడా చేయలేరు. ఇగో పాస్ట్ పర్సన్స్ అండి, పాత వాళ్ళే, మీకు బాగా తెలిసినోళ్ళే. మీ స్కూల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, అండ్ మీ ఎక్స్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు. చాలా వరకు వర్క్ ప్లేస్లో చూపిస్తుందండి. వర్క్ ప్లేస్లో మీరంటే బాగా పనిచేయడం వల్ల, లేదా ఇంట్లో మీ పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకుంటారు. హౌస్ వైఫ్స్ అయితే పొద్దున్నే లెగ్స్ ముగ్గేసేస్తుంది, ఇంట్లో కూరగాయలు తెచ్చేస్తుంది, ఇవి చాలా పెద్ద విషయాలండి. అలాగే కరెంట్ ఏదైనా మిక్సీలు అస్తమాట్లు ఆడుతున్నా ఏదో వండుకొని తినేస్తున్నారు. ఈ చిన్న చిన్నగా కనిపిస్తాయి కానీ ఇంపాక్ట్ అనేది లాంగ్ టైంలో పెద్దగా ఉంటుందండి, ఓకేనా? వాళ్ళకి దారి లేదండి మిమ్మల్ని ఆపడానికి. మీ ఇంట్లో మీరు పనులు చేసుకుంటుంటే, మీ జీవితంలో మీరు కష్టపడి చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, లేదా మీ దగ్గర కొంచెం మనీ ఉంది, చేసే ఓపిక ఉంది, తిరిగే ఓపిక ఉంది, ఏదో చిన్న బిజినెస్ పెట్టుకున్నారు. సో ఇది మీ జస్టిస్, ఇది మీ దారి, ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆధారం. దాన్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా జస్టిస్ని లేకుండా చేయలేరు. వాళ్ళు మీకు జస్టిస్ లేకుండా చేయాలనుకుంటే, సన్ లేకుండా చేయాలనుకుంటే, పాత వాళ్ళు ఎవరైనా దారులు చూస్తే వాళ్ళ పని అయిపోతుంది ఇంకా అని డివైన్ చెప్తుందండి. ఇదిగోండి, మీరు డివైన్ చైల్డ్స్, డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు. వాళ్ళ యొక్క వింగ్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు. మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని హాస్పిటల్ పాలు చేసేస్తాను నేనని డివైన్ ఖచ్చితంగా చెప్తున్నారు. వాళ్ళ కాళ్ళు ఎరగొడతాను, మీకు కాళ్ళు కదలకుండా చేయడానికి చూస్తే అని చెప్తున్నారండి. వాళ్ళ లైఫ్లో అయితే ఏం క్రియేట్ చేయలేరండి మీ లైఫ్లో. వాళ్ళు అనుకుంది ఇప్పటికీ చేయలేరు. హై ప్రీస్ట్ రివర్స్ పక్కాగా వాళ్ళు అనుకుంది చేయలేరు అని క్లియర్గా చెప్తున్నారండి.
మీ పనిని వాళ్ళు రివర్స్ ఖచ్చితంగా చేయలేరు. మీరేదైతే వ్యాపారం చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో దాన్నయితే వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ చేయలేరు. అండ్ ఒక కింగ్ ఆల్రెడీ తలకిందులయిపోయాడండి మీ జోలికొచ్చినందుకు. మిమ్మల్ని తలకిందులు చేయాలని చెప్పి ఆయన తలకిందులయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒకసారి వాళ్ళు పలానా ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అని లోకానికి తెలిసిన తర్వాత వాళ్ళని ఇంకెలా చూస్తారు చెప్పండి? సో, ఇలాంటి పనులకి చాలా మంది ఎళ్ళకపోవడమే మంచిది. రూపాయి, రూ. 2 స్టార్టింగ్‌లో కనిపిస్తున్నట్టున్న దానికి తర్వాత రోజుల్లో పే చేసేది ఇంక జీవితంలో ఎన్ని డబ్బులిచ్చినా అది అది కొనుక్కోలేమండి. ఒక పేరనేది పడిపోతే ఒకడు అనేది రెడ్ హ్యాండెడ్‌గా అలాంటి పనులు చేస్తూ దొరికిపోతే తన జీవితాంతం ఏం చేసినా చేయకపోయినా అలాంటి పనులే చేస్తున్నారంటారు. సో, ఎవరైనా మీరు చేస్తున్న దారిని తప్పించడానికో, ఈ దారిలో ఎళ్తే మీరు బాగుపడిపోతారనో, ఎవరైనా ఏదన్నా చెప్తే మాత్రం ఖచ్చితంగా మీ దారిని మార్చేద్దండి. మీరు నిజాయితీగా, నిక్కచ్చిగా ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి. మీకు దేవుడి ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. డబ్బులు ఎలానా సంపాదించేయొచ్చు. మీరు ఏది లేదంటే ఒక చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పుకోండి. ఏ రకంగానైనానండి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు బోలెడన్ని బిజినెస్‌లు నడుస్తున్నాయి. ఓపిక ఉన్నవాళ్ళు చిన్నగా ఒక పెద్ద బోగాని లాంటిది తీసుకొని ఒక బిర్యానీ పెట్టుకోండి. ఒక మధ్యాహ్నం 2 గంటలు లేదా సాయంత్రం 2 గంటలు ఆహ్, ఏ పబ్లికెళ్ళే చోటున బస్ స్టాండ్ దగ్గరో, లేదా టికెట్స్ కౌంటర్స్ దగ్గరో, సినిమా హాల్స్ దగ్గరో పబ్లిక్ ఎక్కువుంటారు కదా! అలాంటి దగ్గర చిన్న షాప్ పెట్టుకోండి. ఒక 10,000లో అయిపోతుంది. సో, బతకడానికి 1,90,000 దారులుంటాయండి. ఈ దారుల్లో అసలు ఎవ్వరు ఎళ్ళొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినా ఎక్కువ డబ్బులొత్తాయి అది ఇది అది మీ ఎదుగుదలను తొక్కేయడానికి. ఆళ్ళు ఎలాగో నాశనం అయిపోయారు. ఆళ్ళకి తెలుసు ఇంక ఆళ్ళు ఎదగరని. అందుకు మిమ్మల్ని తొక్కేయడానికి లాగుతున్నారని గుర్తుపెట్టుకోండి. సరేనా? మీకెన్ని డబ్బులున్నా మీకు దేవుడి ప్రొటెక్షన్ లేకపోతే, మీ ప్రాణాలే లేకపోతే మీరెంత సంపాదించి ఏం లాభం? లేదు కదా! సో, అందుకని మీరు నిక్కచ్చిగా ఉండండి. డబ్బులు ఖచ్చితంగా సంపాదిస్తారు. సరేనా? అవకాశాలు మీ లైఫ్‌లో చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. సరేనా? వాళ్ళు కొంతమందికి నా వీడియో చూస్తున్న కొంతమందికి నెగెటివ్ వైబ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారంట. అలా జరిగిపోద్ది, ఇలా జరిగిపోద్దని. అయ్యేం నమ్మొద్దు. అయన్నీ బూటకం మాటలు. ఓకేనా? ఆళ్ళు ఎదురు చూస్తున్నారంట అండి. కానీ అవకాశం కుదరట్లేదు. ట్రావెలింగ్‌లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సులో గాని, ఆటోలో గాని, బైకుల మీద ఎళ్తున్నప్పుడు చూసుకోండి. ఎనకాల ఏయైనా వెహికల్స్ ఫాస్ట్‌గా వస్తున్నాయి. ఎవరైనా డౌట్‌గా ఉంటే ఒక 5 నిమిషాలు పక్కకుండండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావాలని కాల్స్ చేయడం, అలాంటి ఎమర్జెన్సీ అని కావాలని పిచ్చ సోది పెట్టడం లాంటివి చేస్తే ఫోన్‌లు మాట్లాడుతూ డ్రైవింగ్ అస్సలు చేయొద్దు. ఓకేనా? ఎవరికైనా లైసెన్స్ హెల్మెట్లు గానీ లేకపోతే అవి తీసుకోండి. సరేనా? ఎందుకంటే అస్సలేమీ చేయలేనోడు ఏం చేస్తారో తెలుసా కొంతమంది, కావాలని మీకు దగ్గర లేదనుకోండి, ఆ రూట్‌లో ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకోమని చెప్పి కూడా 500 జేబులో పెట్టేవారు కూడా ఉంటారు. ఏమో చెప్పలేం. ఎవరి బుద్ధులు ఎలా ఉంటే మనం చెప్పలేం. కాబట్టి ఒకళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఆళ్ళ కోసం కాపోయినా మన కోసమైనా పెట్టుకోండి. సరేనా? మీ మీద ఆధారపడి చాలా మందుంటారు. ఓకేనా? మీరంటే అయినవోళ్ళు, మీరంటే నిజంగా ఇష్టపడేవాళ్ళు వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి. ఈ వాట్సాప్‌లో ఇయన్నీ కూడా ఆళ్ళెవరు మనకు సాయం చేయలేదు ఇంతకు ముందు గూడాని. మీకు కష్టం వచ్చినప్పుడు కూడా ఎవరు మీ దగ్గర రాలేదు. అలాంటి వాళ్ళని గుర్తెట్టుకోండి మీరు. ఎలా గుర్తెట్టుకుంటారు? నేను కష్టంలో ఉన్నప్పుడు రాలేదు కదా! డబ్బులొస్తున్నాయని, లేదా బాగుపడతాననో, ఏదో లాభం ఉందనే కదా వస్తున్నారని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాళ్ళు మీ బ్యాలెన్స్‌నయితే కట్ చేయలేరు. మీరు ఆళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వద్దు. మీకు చాలా మందికి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్స్ కూడా వస్తున్నాయండి. ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావచ్చు, లేదంటే సెకండ్ మ్యారేజ్ ఆఫర్ కావచ్చు. గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటారండి. ఓకేనా? మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. అండ్ మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్స్‌ని ఎవరైతే మీరంటే జెలస్ ఉన్నవాళ్ళు ఉన్నారో ప్లాస్టిక్ అంటే మీ లైఫ్‌లో మనీ ఆహ్, ఫ్లవర్స్ అంటే ఏంటంటే జాస్మిన్ అంటే లక్ష్మి కదా! సో, లక్ష్మీప్రదమైంది. ఆ విధంగా లేకుండా చేయాలని చూస్తున్నారంట వీళ్ళు. చూడండి. లేకుండా చేయాలని చూస్తున్నారంటే అది జరగదండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మనీ వస్తాయి. మీకు జాబొస్తుంది. మీకు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. మీ లైఫ్ పచ్చగా ఉంటుందంట. ఓకేనా? ఈ వీడియో సైన్‌గా తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.